సో, ఈరోజు ఎపిసోడ్ చూసారా? సో, నామినేషన్స్ మామూలుగా లేవు. ఈ 2 వారాలు జరిగిన నామినేషన్స్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో, ఒక ఫైర్ అయితే మొదలైంది. నేను థంబ్‌నెయిల్ ఏదో పెట్టానో, అంతం కాదిది ఆరంభం. ఆట ఇప్పుడే మొదలైంది. ఇక నుంచి ఉంటుంది చూడండి. ఈ వారం ఇకనే మనకు కావాల్సినంత ఫుటేజ్ దొరుకుతది. కంటెంట్ దొరుకుతది. కాకపోతే 'బిగ్ బాస్' వాళ్ళు చేసేదేంటంటే, కొంతమందివి లైవ్‌లో జరిగినటివి దీంట్లో చూపించడంలే. మరి ముఖ్యంగా సోనియావి, యష్మివి. సోనియాదైతే అసలు పూర్తిగా ఎత్తేస్తున్నాడసలు. ముద్దు బిడ్డ అనుకుంటున్నారో ఏంటో మరి. నిజమే, ప్రతి సీజన్‌కి ఒక ముద్దు బిడ్డ ఉంటారు. ఒకరు ఇద్దరు ఉంటారు. సో, ఇప్పుడు ఇద్దరు ముద్దు బిడ్డలయ్యారేమో. ఆ ఫుటేజ్ ఎత్తేస్తున్నారు. అది మరీ దారుణమైన విషయం. ఇలా ఎంతమంది చూస్తారు? లైవ్ ఎంతమంది చూస్తారండి? 5% కూడా చూడరు. ఎక్కువగా ఆహ్, ఎపిసోడ్ మాత్రం చూస్తారు. సో, అందువల్ల అందరికి తెలిసే అవకాశం లేదు. సో, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. సో, ఇక మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. హాయ్! నా పేరు ప్రదీప్. సో, ఈరోజు జరిగిన ఎలిమినే ఆహ్, ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో, నిన్న రెడ్‌లో పెట్టింది ఎవరు? మన యష్మి సోనియాని. ఇక్కడి నుంచే మొదలైంది. దాని గురించి చర్చ జరుగుతుంది. ఇది తర్వాత వస్తది. అది అక్కడ చెప్తా. సో, దాని తర్వాత మన సీత కూడా డిస్కషన్ చేస్తా ఉంది. అంటే నిన్న జరిగిన సంఘటన గురించి. సో, తర్వాత డైరెక్ట్‌గా నామినేషన్స్. ఇది మిగతాదంతా సుత్తి. అది చెప్పుకోవడం కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో, నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈడేందంటే చెత్త పైన పోయాలి. సో, ఇక్కడ సీతని పిలిచారు. సీత వచ్చి నేను యష్మిని, పృథ్వీని నామినేట్ చేస్తానని 'బిగ్ బాస్' అని చెప్పింది. సో, మన యష్మికి ఏం చెప్పిందంటే, మీ క్లాన్ మొత్తం కూడా కరెక్ట్‌గా చేయలేదు. అదేవిధంగా బయాస్డ్ అనిపించింది నాకు మీ నిర్ణయాలు కూడా. మీరు కలిసికట్టుగా ఒకే దాని మీద ఆయన అది రాంగ్‌గా పోర్ట్రైట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దానికి అదేవిధంగా కాస్త రుబాబు అన్నట్టుగా అసలు డామినేషన్‌గా అనిపిస్తుంది నాకు అని చెప్తే దానికి యష్మి సౌమ్యంగానే చెప్పింది. నాకేమి అలాంటి డామినేషన్ చేయాలని లేదు సీత. నేను అలా కాదు. కాకపోతే ఆ గేమ్ అప్పుడు అలా జరిగింది. నేను ఎంకరేజ్ చేయడం కోసం చేశాను గానీ అదంతా ఏం లేదని చెప్పారు. సో, అంతవరకు బాగానే జరిగింది. తర్వాత పృథ్వీ వచ్చాడు. పృథ్వీ వచ్చిన తర్వాత ఇక వాదన. ఇంక అతను వాదన మామూలుగా చెప్పాలా? మామూలు వాదన కాదు. సో, నువ్వు గేమ్ ఆడేటప్పుడు కూడా రాంగ్ ఆడావు. అంతేకాకుండా నువ్వు నేను గేమ్ ఆడేటప్పుడు చేయలేదంటాడు. ఈ అమ్మాయి ఏమంటది? నిన్ను అవుట్ అయిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి మాట్లాడావు. నువ్వు ఆ అమ్మాయిని డిస్ట్రాక్ట్ చేసావు. ఎవరిని? ప్రేరణని. ఆ అమ్మాయి అందువల్లే కన్‌ఫ్యూజ్ అయింది. ఏడ్చింది కూడా. సో, మొత్తానికి గేమ్ జరిగేటప్పుడు సంచాలక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నువ్వు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదంటే నేను వెళ్తా. అది నా ఇష్టం. నేనొక హౌస్‌మేట్‌గా, నేనొక ఆటగాడిగా, నా క్లాన్ తరపున నేను వెళ్తా అని గుడ్డిగా వాదిస్తున్నాడు అతను. అది ఎంతవరకు కరెక్టు? సో, అతను ఆ రోజు చేసిందంతా కూడా కాస్త ఎక్స్ట్రా, చాలా ఎక్స్ట్రాలు చేశారు గేమ్ ఆడేటప్పుడు. సో, దాన్ని తీసింది ఆ అమ్మాయి. సో, తర్వాత ప్రేరణని పిలిచారు. ప్రేరణను సీతని నామినేట్ చేసింది. అమ్మాయి ఏమనిందంటే, మణికంఠ, సీత గేమ్ ఆడారు కదా! అప్పుడు నువ్వు దెబ్బలు తగిలాయి. నువ్వు కాస్త రఫ్‌గా ఆడావు అన్నట్టుగా చెప్పింది. అదే కాకుండా మణికంఠకి రేషన్ లేనప్పుడు మణికంఠకి 'బిగ్ బాస్' రిక్వెస్ట్ చేసావు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి. దీనికంటే ముందు ఒకటి జరిగింది. ఏంటంటే ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత లోపలికెళ్ళిన తర్వాత యష్మి, అదేవిధంగా ప్రేరణ, ఇంకొక అమ్మాయి ఎవరు? మన సోనియా. వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారు? ఆ అమ్మాయికి ఏదో దయార్థ హృదయం ఉన్నట్టు, మనకు లేనట్టు, మనం సింపతి చూపించినట్టు ఆ అమ్మాయి ఒకటి అడిగింది. ఆ విధంగా పోర్ట్రేట్ అవుద్ది కదా అని చెప్పి పెద్ద బ్యాక్ పిచ్చింగ్ చేశారు ఆ రోజు. ఈరోజు మాత్రం ఇలా మాట్లాడుతుంది. ఆ అమ్మాయే మాట్లాడుతూ ఉంది. తర్వాత టాస్క్ ఆడేటప్పుడు కూడా నువ్వు కాస్త నీకు అర్థం కాదు అన్నట్టు చెప్పింది. తర్వాత నువ్వు చాలా ఎమోషన్ అయిపోతావు.
ఎమోషన్ అయిపోతావు. నువ్వు ఎమోషన్ అయినందువల్ల నీకు గేమ్ మీద కాన్సంట్రేషన్ పోతుంది. ఇప్పుడు ఎమోషన్‌కి, గేమ్‌కి సంబంధం లేదు సీత విషయంలో మాత్రం. ఎందుకంటే సీత ఏడుస్తది. వెంటనే ఆ అమ్మాయి మళ్ళా వెంటనే ఏమంటారు బ్యాక్ బౌన్స్ అవుతది ఆ అమ్మాయి. అటువంటి పెద్ద విషయం లైఫ్‌లో జరిగితేనే ఆ అమ్మాయి తేరుకొని స్ట్రాంగ్‌గా ఉంది. అదే చెప్పింది ఆ అమ్మాయి. నేను ఏడుస్తా, వెంటనే లేస్తా. నీకేంటి నష్టం? నా ఎమోషనే నా స్ట్రెంగ్త్. నేను ఈ గేమ్ ఎలా ఆడాలనేది కూడా నువ్వే చెప్తావా? మణి కూడా నాకు ఆకలి వేస్తుందని అన్నాడు. నిఖిల్ కూడా ఉదయం నుంచి గేమ్స్ ఆడారు. అంటే అమ్మాయి చెప్తుంది. అందరం అలసిపోయి ఉన్నాం. అందువల్ల నాకు అలా అనిపించింది. నేను రిక్వెస్ట్ చేశా. మీకెవరు చెప్పలేదు కదా! నేను చెప్పింది బిగ్ బాస్‌కి. అందువల్ల అది పెద్ద తప్పేం కాదే అని ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత సంచాలక్‌కి నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చా. నేను మధ్యలో ఎక్కడ కూడా నిన్ను డిస్టర్బ్ చేయలే. వాస్తవంగా వీళ్ళెవరు డిస్టర్బ్ చేయలే. నేను వారికి ఫుడ్ కూడా పంచలే. తర్వాత ఏంటంటే ఎటు వస్తదిలే అనే ఉద్దేశంతో మీకొచ్చింది కదా, మాకొచ్చింది కదా, వాళ్ళకి వస్తదిలే ఉద్దేశంతో నేను ఫుడ్ కూడా పంచలా. ప్రేరణ ఏమంటది? నీ థాట్ ప్రాసెస్ సరిగ్గా లేదంటది. అంటే ఆ రిక్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటది. పెద్ద పెద్దగా అరిసింది అమ్మాయి ప్రేరణ. నా గేమ్‌కి ఎఫెక్ట్ అయిందంటది. ఈ అమ్మాయి ఏడిస్తే ఈ అమ్మాయి పోయి రిక్వెస్ట్ చేసినందుకంట ఈ అమ్మాయి అంటకు నేను కూడా ఎందుకు అడగలేకపోయాను? నేను కూడా ఆ విధంగా అడుగుంటే నాకు కూడా సింపతి వచ్చేది కదా అని ఫీల్ అయ్యి ఆ గేమ్ డిస్టర్బ్ అయిందంట. ఏంటి ప్రేరణ ఇది? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. ఇదంతా కూడా కంటెంట్ కోసమే. అదేం పెద్ద విషయం కాదు. అందరూ గట్టిగానే అరిస్తే ఏమంటారు అరిశారు. నువ్వు కూడా ఏడ్చావు. అంటే నువ్వు ఎమోషన్ అయ్యావు కదా! అట్టయితే నువ్వుకి తప్పే కదా! గేమ్‌లో నువ్వు సంచాలకుడిని ఏడ్చావు కదా! పైపిచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎవరు చెప్తే తీసుకున్నావు? నీ క్లాన్ వాళ్ళు చెప్తే తీసుకున్నావు. నీ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నావు. నువ్వు ఫస్టే చెప్పేస్తుంటే ఖరాఖండిగా గేమ్ సాఫ్ట్‌గా జరిగేది కదా! నేను ఏడ్చా. ఎవరికి చెప్పలా. నువ్వు సపరేట్‌గా పోయి ఏడ్చుకో. ఏడుస్తున్నావు సపరేట్‌గా. ఇప్పుడు సపరేట్‌గా పోయి ఏడ్చినంత మాత్రాన నష్టమేముందండి? ఇప్పుడు నాకు ఏడుపొచ్చింది. మనం మనుషులం కదా! సో, ఆ సమయంలో ఆ అమ్మాయి ఏందంటే కాస్త ఎమోషనల్ పర్సన్. ఒరేయ్ అలా అన్నం లేదే అని ఆలోచించి అరే వీళ్ళకి ఎట్ట చేస్తారు అని చెప్పి అనింది. దానికి ఆ అమ్మాయి ఏమంటది? అందరి ముందు నువ్వెందుకు ఏడుస్తావు? పక్కకు పోయి ఏడ్చుకో. అన్నీ ఈ అమ్మాయే చెప్పేస్తా ఉంది. తర్వాత విష్ణుని చేసింది. మేము దొంగతనం చేశాం. మీరు చేశారు. కానీ నేను మీ రూమ్‌కొస్తే నన్ను వెళ్ళమని అన్నారు. అంటే ఎందుకు వెళ్ళమన్నారంటే అది నేను చూసా. అంటే ఎక్కడ దొంగతనం చేస్తారో వాళ్ళ సరుకులు తీసేస్తారనే ఉద్దేశంతో ప్లీజ్ ప్రేరణ నువ్వు వెళ్ళు ప్రేరణ నేను ఆకలిగా ఉంది. అప్పుడు అక్కడే మన ఆదిత్య కూడా ఉన్నాడు. సార్ ఆదిత్య అన్న నువ్వు చూడన్నా అని చెప్పేసిపోయింది. అయినా కానీ ఈ అమ్మాయి ఆడనే కూర్చోనింది. దాన్ని తీసుకొచ్చిందనమాట ఆ సబ్జెక్టు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు వాళ్ళ సరుకులు దాచిపెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఫుడ్ ఐటమ్స్ దాచిపెట్టుకున్నారు కదా! దాంట్లో అడగడం తప్పులేదు. కాకపోతే నువ్వు అలా చేసావు. మరొకటి నువ్వు 2 ఎగ్స్ తిన్నావా లేదా? తిన్నాను అనింది. దాన్ని అంతకుముందు కూడా అడిగింది ఆ అమ్మాయి. ఇప్పుడు అందరూ రేషన్ కలిపేశారనమాట. కలిపేసిన తర్వాత ఈ అమ్మాయి అందరిదే కదా అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి మీరు 2 గుడ్లు వేసుకొని తినేసింది. వాస్తవంగా ఏంటంటే తినడం కూడా తప్పే. ఎందుకంటే అది అందరిది 12 మందిది. 12 మంది అయినప్పుడు 11 మందిది. నువ్వు ఎగ్స్ తినేస్తే ఎట్టా? ఎందుకంటే వెజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కదా! ఆ అమ్మాయి అడగడంలో ప్రేరణ అది కరెక్టే. సరే ఈ అమ్మాయి ఏమనింది? అందరిదే కదా నేను తిన్నాను. దాంట్లో తప్పే ఉందని వాదిస్తుంది విష్ణుప్రియ. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అందరిది. మరి నువ్వు కూడా నువ్వు కర్రీ బేబక్కున్నప్పుడు కర్రీని తీసుకుని దాచిపెట్టుకున్నావు కదా! ఆ టైంలో నేను తింటున్నాను. నాకు కర్రీ లేదు అని అంటే ఆ టైంలో నాకు లంచ్‌కి కావాలి కదా అంటది. లంచ్‌కి మళ్ళా ఎవరు వండుతారనే ఉద్దేశం తీసుకుని దాచిపెట్టిందని ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చింది ఎవరు? సోనియా ఈ అమ్మాయి విష్ణుకి.
కాదు ఆ అమ్మాయి లంచ్‌కి కూడా ఎత్తిపెట్టుకుంది. ఎందుకంటే మళ్ళీ సెపరేట్‌గా వండలేరని అని అంటే, ఓహ్! అవునా అని చెప్పి అప్పుడు అన్నారులెండి. వాళ్ళిద్దరూ ఏదో సర్దుకున్నారు. తర్వాత నీతో మాట్లాడడం వేస్ట్ ప్రేరణ. ఎందుకంటే నువ్వు గుడ్డిగా వాదిస్తావు. ఒక్కటి కూడా వినవు. నీ నోరేసుకొని పడిపోతావు అని చెప్పి వదిలేసింది అమ్మాయి. తర్వాత హ్మ్. సో, ఆ టైంలో మీకు గూడా అన్నం అయిపోయింది. ఆహ్, మా అన్నం ఇచ్చాం. మా పప్పిచ్చాం. తర్వాత దొంగతనం విషయం ఎత్తింది ఈ అమ్మాయి. నేను దొంగతనం చేయమని చెప్పానని ఒక్క దగ్గర చూపించు. ఒక్క ప్రూఫ్ చూపించంటే మా అమ్మాయి ఏం చెప్పలేకపోయింది. ఆ అమ్మాయి రక్తగాయాలు చేసుకొని సంపాదించిన ఫుడ్ అది. ఆ ఫుడ్‌లో మీరు 1 కేజీ చికెన్ దొబ్బేశారు. దాంట్లో 5 ముక్కలే ఉంచారు. మేము ఎంతమందున్నాం? 5 మందున్నాం. 5 ముక్కలు. సో, మీరు ఎంత అన్యాయం చేశారు ఇంతమందికి? అందరూ నువ్వు కడుపు కొట్టినట్టే కదా! ఇన్ని నీతులు నువ్వు చెప్పేదానివి. ఓకే. 2 గుడ్లు. మరి ఇది? ఆ అమ్మాయి అడిగిన దానికి ఆన్సర్ లేదు. తర్వాత విష్ణు ఒక చికెన్ కప్‌కి ఒక కప్పు పన్నీర్‌ని సమానమా చెప్పు? అని అడిగింది ఆ అమ్మాయిని. సో, ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రేరణ ఏదో గుడ్డిగా ఆ అమ్మాయిని వాదిస్తూ ఉంది. మనసులోని ముందుగానే వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. ఇక్కడైతే ఒక్కటైతే నేను గ్యారంటీ చెప్తా. అమ్మాయిలు కన్నడ అమ్మాయిలందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఈ తెలుగు అమ్మాయిలు గ్రూప్ గేమ్ ఆడలేకపోతున్నారు వీళ్ళు. వాళ్ళలో కమిట్మెంట్ ఉంది. అందరూ కలిసి ఆడాలని. వీళ్ళ దగ్గర కమిట్మెంట్ లేదు. ఇదొక్కటే మీరు కావాల్సింటే గేమ్‌ని మళ్ళా ఒకసారి ఎపిసోడ్ చూడండి మీకే అర్థమవుతది. వాళ్ళ మాటలు గాని, అవి గాని. తర్వాత ఆహ్, నువ్వు పాయింట్ ఔట్ చేస్తున్నావు ప్రతి దానికంటే నేను చేయలేదు. నేను చెప్పలేదు. నేను మామూలుగా చెప్పాను అని అంటుంది. మీరు అన్నీ తీసుకోవచ్చు. మేమేదైనా చేస్తే మాత్రం దాన్ని తప్పుగా చూపిస్తారు. తప్పుగా మమ్మల్ని పోర్ట్రేట్ చేశారని చెప్పి విష్ణు అయితే అడిగింది. తర్వాత ఆహ్, చికెన్ తీసేసిన ఎవరని అడిగితే మీరు చూసారా? మీరు చూసారా? అని చెప్పి మా మీద రచ్చ చేశారు. అంటే యష్మి ఆ రోజు తీసేసింది రచ్చ చేసింది. తర్వాత అక్కడ డేర్ ట్రూత్‌లో విషయం అక్కడ నిజం చెప్పింది. నేను తీశానని. అట్లా ఉంటది వ్యవహారం. అంతా అయిపోయింది. వచ్చి కూర్చున్న తర్వాత యష్మి అంటే వాళ్ళ గ్రూప్ గేమ్‌కి సాక్ష్యం. యష్మి ప్రేరణకు ముద్దు పెడుతుంది. బాగా ఆడేవాడిని, బాగా అడిగేవాడిని. దీన్ని బట్టి అర్థం అవ్వచ్చు. సో, అది పోసేటప్పుడు వీళ్ళిద్దరూ అనుకున్నారు. ముందు విష్ణు ఏమన్నదంటే యూజ్‌లెస్ పీపుల్ అనింది. ఈ అమ్మాయి ఏమన్నది వెంటనే బ్రెయిన్‌లెస్ పీపుల్ అనింది. సో, ముందు ఆ అమ్మాయి అన్నది విష్ణు, దాని తర్వాత ఈ అమ్మాయి అన్నది. తప్పు లేదు. సో, ఆ అమ్మాయి అన్నది, ఈ అమ్మాయి అన్నది. తర్వాత నైనిక. నైనిక చెప్తుంది. అసలు ఎగ్స్ ఇచ్చిందే నిఖిల్ గదా! నువ్వు ఆ మాట ఎందుకు చెప్పలేదని. వాస్తవం ఏందంటే ఆ 2 ఎగ్గులు ఏసిచ్చింది కూడా నిఖిల్ ఆ అమ్మాయికి. అది చెప్పలా, అది మర్చిపోయింది అమ్మాయి. సీత అంటుంది పంచలేదు కదా అన్నది కాబట్టి అది అది తింటే ఏముంది అంటే మధ్యలో బ్రేక్‌లో మాట్లాడుకున్నారు. అది దాన్ని పెద్ద విషయంగా తీసుకొచ్చి నామినేషన్ వేయడం ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడేందంటే సోనియా, అభయ్, ప్రేరణ వీళ్ళు బ్యాక్ పిచ్చింగ్ పెట్టుకున్నారండి. ఎవరి మీద? యష్మి మీద, సీత మీద, నైనిక మీద. వాళ్ళు అట చేశారు, వీళ్ళు ఇట చేశారు, వాళ్ళంతా ఫేక్. ఎవరు ఫేక్ అనేది జనాలకు తెలుస్తది. మనం చెప్తే సరిపోదు కదా! అని డిస్కషన్ చేస్తా ఉన్నారు. తర్వాత ఆదిత్యని పిలిచారు. మీ అందరికీ నా థ్యాంక్స్ అండి. మీరు అనుకోబట్టే నేను ఈరోజు హౌస్‌లో ఉన్నాను అని చెప్పాడు. ఫస్ట్ విష్ణుని చేశారు. ప్రతి ఒక్కరికి వారి పర్సనాలిటీ ఉంటుందండి. కానీ మీరు లీడర్‌షిప్ విషయంలో నాకు బ్లాక్ పోసారు. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. అసలు బ్లాక్ పోసారు అనేదానికంటే చాలామంది పోసారుగా అటనుకుంటే. వాళ్ళందరిని నామినేట్ చేయలేదే. ఇదేందో కరెక్ట్ అనిపించలే నాకు. ఆ అమ్మాయి ఏం చెప్పింది?
ఇతను ఏమన్నాడంటే, "అక్కడ 10 మంది ఉన్నారు గదా! నేను ఒక్కడినే కనిపించానా నీకు? అంటే నాకు అర్హత లేదా? అసలు లీడర్ అంటే ఏంటి? గుడ్ క్వాలిటీస్ ఉండాలా? మెయింటైన్ చేయగల సత్తా ఉండాలా? నేనేటా లీడర్‌షిప్‌లు చాలా చేశాను" అని అతనే సెల్ఫ్ చేసుకున్నాడు. దానికి ఆ అమ్మాయి ఏం చెప్పింది? "మీరే చెప్పారు గదన్నా ఇంతకుముందు ఏది జరిగినా స్పోర్టివ్‌గా తీసుకోమని. మరి ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. నేను ఆ టైంలో నాకనిపించింది చేశాను. ఇదేంది వాంటెడ్‌గా అనేది కాదిక్కడ. నాకు అతను అనిపించింది చేశాను. మీరిప్పుడు స్పోర్టివ్‌గా తీసుకోవడం లేదు" అని అన్నది ఆ అమ్మాయి. అందరిని సమానంగా చూడాలి. మీరు మాత్రం ఇండివిడ్యువల్‌గా బాధపడుతున్నారు. ఎప్పుడు గూడా ఏదైనా జరిగితే ఇండివిడ్యువల్‌గా బాధపడుతున్నారన్నా మీరు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. సో, మొత్తానికైతే ఫైర్ పెద్దగా లేదు వీళ్ళిద్దరి మధ్య. మామూలుగా జరిగింది. ఆదిత్య మళ్ళీ పోస్తూ పెద్దరికం సారీ. ఇదే అతి అంటారు దీన్ని. అయిపోయింది. తర్వాత రెండో వ్యక్తి మణికంఠ. అతనేం చేశాడంటే, ఫస్ట్ వీక్‌లో మీకు చాలా సపోర్ట్ చేశాను. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? మీరు చాలా ఎమోషన్ అవుతున్నారు. అని నేను నిన్ను చేరదీశాను. నీకు సపోర్ట్ చేశాను. అలాంటప్పుడు నన్ను ఆహ్, అదే క్యాప్టెన్‌షిప్‌కి చేయలేదనే ఉద్దేశం. అంటే మణికంఠ ఏమంటాడంటే, మీరు చెప్పిందన్నీ కరెక్టే అన్నా. కానీ నేనది పనిగా వచ్చి నిన్నడగల క్లారిటీ ఇవ్వమని. నువ్వు నాతో దోస్తుగా ఉన్నావు కాబట్టి నేను నీతో దోస్తుగా ఉన్నా వచ్చి అడిగా అని అన్నాడు. సో, ఇక్కడ నాకు కరెక్ట్ అనిపించలే. ఎందుకంటే పెద్దతను ఎవరు ఆదిత్యం. అంత పెద్దాయన నీకు అన్నీ చెప్పినప్పుడు గూడా నీకు ఆ కృతజ్ఞత ఉండాల. అతను తీసుకుపోయి కెప్టెన్ అది చీఫ్ అప్పుడు అతనికి వేసుంటే బాగుండేదేమో. అది చేయలే. మొత్తానికి అది జరిగింది. విక్టిమ్ ఇంకొకటి నువ్వు విక్టిమ్ కార్డ్ వాడావు అని అన్నాడు. నేను ఫస్ట్ వీక్‌లో నా బాధను వ్యక్తపరిచా కానీ, సెకండ్ వీక్‌లో అసలు దాని విషయమే ఎత్తలేదు నేను. నేను నా ఆట ఆడుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడ తప్పులనిపిస్తే వాళ్ళని నామినేట్ చేస్తున్నాను నేను. అంతేగాని నేను ఎక్కడ ఈ విక్టిమ్ కార్డ్ వాడలేదు. అంతేగాని నా తప్పు ఏదైనా ఉంటే సరి చేసుకుంటున్నా. మీరే ఇంకా ఒంటరిగా ఉంటున్నారు. నాకు ఎందుకు చీఫ్‌గా వేయలేదు అంటున్నారు మీరు. ఒక ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్‌ని కూడా నామినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెండ్‌కి, చీఫ్‌కి ఓటేయిన దానికి లింక్ చేయబాకండి. ఫ్రెండ్షిప్పే. నా ఇండివిడ్యువాలిటీ నేను అలాగే చూస్తానని చెప్పాడు అతను. సో, అంతటితో అయిపోయింది. తర్వాత నైనిక సోనియాని చేసింది. మీతో గేమ్ విషయంలో మీతో డిస్కస్ కూడా చేశాను. నాకు చాలా భయం అని చెప్పారు. ఈమె ఏం పొడిసింది కూడా లేదులేండి. కానీ మీరు చాలా వీక్ గేమ్స్‌లో మీకు స్ట్రెంగ్త్ లేదు అని అన్నది. సోనియాని ఏ పాయింట్‌లో నాకు స్ట్రెంగ్త్ లేదు చెప్పు అని అన్నది. ఈమె లాయర్ కదమ్మా, లాయరమ్మ అడిగింది. ఈ అమ్మాయి ఏందంటే ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు మీరు. మీరు ఉండి సలహాలు మాత్రం ఇస్తున్నారు సోనియా. నా టీం పరంగా మా చీఫ్ చెప్పినట్లే బ్యాలెన్స్‌గా ఉన్నాను నేను. అంతేగాని నాకేమి స్ట్రెంగ్త్ ల్యాక్ కాదు అని అన్నది. నేను గేమ్స్ బాగా ఆడాను. ఎక్కడ ఆడావు? ఒక ఆట ఆడావు, పడ్డావు. ఇంకంతకంటే ఏం చేసావు? ఇంకేముంది? తర్వాత ప్రేరణ. సంచాలకుగా ఫెయిల్ అయినావు ప్రేరణ నువ్వు. వాస్తవంగా ఏందంటే నువ్వు ఫస్ట్ అని చెప్పేసేయాలి నువ్వు సంచాలక కదా! నీ నిర్ణయం తుది నిర్ణయం అంతే. బిగ్ బాస్ చెప్పడు. నువ్వు ఏ రూల్ పెడితే అదే. నువ్వు ఒక నిర్ణయం 10 సార్లు తీసుకుని మళ్ళా తీసుకొచ్చి ఆడిచ్చావు. వాస్తవంగా చూసాం మనం. అది కరెక్ట్ కాదు కదా! అని ఆ అమ్మాయి పాయింట్ తీసింది. దానికి ఈ అమ్మాయి ఏమంటది? నేను చెప్తున్నా వాళ్ళు వినలేదు. నువ్వు చెప్తున్నా వినలేదంటే అది నీ తప్పది. ఎందుకంటే సంచాలకుగా నువ్వు ఉన్నప్పుడు నీ పవర్స్ నీ చేతిలో ఉన్నప్పుడు వినలేదంటే వాళ్ళని అవుట్ చేయి అంతే. ఇప్పుడు అందరూ నలుగురు అవుట్ అయ్యారు ఒకసారి. నలుగురిని అవుట్ చేయాలన్నావు. అందరిని అవుట్ అని పంపించేయి. సులభమయ్యేది కదా! సీత ఏమంటది? నువ్వు సరిగ్గా చేస్తుంటే అది టై అయ్యేది కాదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది దానికి. దానికి ప్రేరణ
నేను అవన్నీ చూడలేకపోయాను ఒక్కదాన్ని కదా, అందుకనే కదా మిమ్మల్ని అడిగింది అంటుంది. ఆ అమ్మాయి అమాయకత్వమా లేకపోతే తెలిసి తెలియక అంటుంది మరి. నువ్వు సంచాలకుడిని పక్కనోళ్ళని అడిగి నిర్ణయాలు తీసుకోవడమే తప్పు. మరలా నువ్వు దాన్ని వాదించడం కరెక్ట్ కాదు. తర్వాత యష్మి మణికంఠన్ చేసింది, అయ్యా ఇక్కడయ్యా నేను ఈ హౌస్లో ఇన్ని రోజులు ఉంటాను, అన్ని రోజులు నేను నామినేట్ చేస్తా. ఎందుకంటే నువ్వు నాకు ఫ్రెండ్షిప్ అని చెప్పి నాకు వెన్నుపోటు పొడిచావు. నువ్వు టోటల్గా ఫేక్. ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తా నేను. తర్వాత ఏంటి, హెల్తీగా కూడా ఫైట్ చేసుకోవచ్చు. నేను ప్లేట్ని సింక్లో వేయమని చెప్పా, నువ్వు చేసావా? ఇక్కడ నీ గేమ్లో నువ్వు స్ట్రాంగు, నా గేమ్లో నేను స్ట్రాంగు అన్నట్టు వాదించుకుంటున్నారు వాళ్ళు. ఇది పెద్ద జోకు. నువ్వు చెల్లి అన్నా అనే ఎమోషన్తో ఆడుకున్నావు నన్ను. అంటే ఇతనుకుంటే క్యారెక్టర్ ఏంటంటే, ఇంతకుముందు కూడా అలాగే చేశాడు మన ఎవరితో, ఐ థింక్ విష్ణుతో. ఆ అమ్మాయితోటి ఉండి ఆ అమ్మాయి ఏమైనా తప్పులు చేస్తుందా అవి పట్టుకొని నామినేషన్ చేయాలి అని వెతుకుతున్నాడు ఇతను. అదేవిధంగా ఈ అమ్మాయిని చేశాడు. మనకంటే ఏమంటున్నాడు, ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు. నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అయినా కూడా చేస్తాను నేను, అది నేను ఫాలో అవుతున్నా. ఫ్రెండ్షిప్ వేరు, నేను మిమ్మల్ని నామినేట్ చేయలేదు. మైక్రో మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, నీకు కాంట్రాస్ట్గా మీరు చేశారు. నేను నా స్ట్రెంగ్త్ వరకే ఆడాను, నేను గేమ్ ఆడలేదు కూడా బ్లేమ్ చేసావు. ఏంటంటే నువ్వు అసలు గేమ్ కూడా ఆడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టుగా నేను గేమ్ ఆడాను, నేను గెలిచాను. ఆ అబ్బాయి ఆడాడు, గెలిచాడు, స్ట్రెంగ్త్ అతను ఆకలితో కూడా గెలిచాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ వాదన ఏమంటారు టామ్ అండ్ జెర్రీ లాగా జరిగింది. తర్వాత యష్మి నైనికని చేసింది. ఇక్కడ నామినేషన్లో ఏమైందంటే, నీకు ఇచ్చిన పనులు ఫుల్ఫిల్ చేయలేదు. వాస్తవంగా నైనిక కూడా ఫుల్ఫిల్ చేయలేదు నిజంగానే. ఎందుకంటే చీఫ్ అన్నప్పుడు ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ అమ్మాయి కంట్రోల్లో పెట్టుకోలేకపోయింది, ఫ్రీడమ్ అని చెప్పేసింది. నువ్వు ఎమోషన్స్ను కూడా క్యారీ చేస్తావు అని అంటే ఈ అమ్మాయి ఏముంటుంది, వాళ్ళ ఎమోషన్తో నాకేం పని, ఏదైనా తప్పు చేస్తే నేను చెప్తానని ఈ అమ్మాయి వాదిస్తుంది. అలా కాదు, నువ్వు చీఫ్ కాబట్టి నువ్వు చెప్పాలి వాళ్ళకి, నువ్వే కంట్రోల్ చేయాలి అని చెప్పింది. నీకు క్లారిటీ లేదు అని చెప్పి ఫైనల్గా అంటే నైనికకి క్లారిటీ లేదంతగా చెప్పేసింది. తర్వాత నబీల్ యష్మిన్ చేశాడు, చీఫ్గా ఫెయిల్ అయ్యావు. నాకు సార్ కూడా గన్తో పేల్చారు. తర్వాత సాక్స్ గేమ్లో మీరు అందరూ కలిసి గేమ్ని నాశనం చేశారు, ఇన్వాల్వ్ చేసి మీరు మాటికి వచ్చి డిస్టర్బ్ చేశారు. మీ వలనే సంచాలకున్న ప్రేరణ కూడా ఏడ్చింది. మీరంతా కూడా బయాస్డ్గా ఉన్నారు, బయాస్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు. పృథ్వీని 3 సార్లు, ఇంకోటి దీనికి బయాస్ నేను చెప్తున్నాను, సేవ్ చేసే టైంలో పృథ్వీ అప్పటికే 3 సార్లు నామినేట్ ముగ్గురు చేస్తున్నారు. ఈ అమ్మాయిని ఒక్కరే చేస్తున్నారు. కానీ నువ్వు పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదు, ప్రేరణని ఎందుకు చేసావు అని అడిగారు. దానికి యష్మి ఏముంటుంది, నేను ఆ అమ్మాయి బాటిల్ విషయం ఒకటి ఉంది కాబట్టి, నేను చీఫ్ కాబట్టి నేను దాని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అది ఆ అమ్మాయి చేసిన తప్పు కాదు అని చెప్పాలనుకుని నేను ఆ అమ్మాయికి సేవ్ చేశానని చెప్పింది. తర్వాత రెండోది ప్రేరణ, నబీల్ ఎస్, సంచాలక విషయం ఎత్తాడు. నువ్వు అసలు ఫస్టే రూల్ చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు. నీ వలన మాకు ₹1,00,000 రావాల్సినటువంటి షేరు పోయింది. ఎందుకంటే నువ్వు చేసిన తప్పిదం వల్ల. నువ్వు ఫస్టే కానీ పెట్టేస్తుంటే రూలు అది సక్రంగా జరిగేది, ఒక్కరే మిగిలేవాళ్ళు. అసలు నేను మొదటి నుంచి చెప్తున్నాను,
ఎవరు వింటున్నారంటే వినాలి. నువ్వు సంచాలకు నువ్వు చెప్పింది వినాలి. అసలు ఇదంతా కాదు, మొదటి నుంచి కూడా నువ్వే తప్పు చేసావు, సాక్షి సరిగ్గా వేసుకోలేదు. సరిగ్గా సాక్షి నువ్వు అప్పుడే అవుట్ చేయకూడదు నన్ను. నేను వేసుకోవడం అంతే. నువ్వు కూడా చూసావు కదా, నువ్వు బయాస్గా చేసావు, నిర్దాక్షిణ్యంగా అవుట్ చేసి పంపించినావు అన్నట్టుగా అతను బాధను వ్యక్తపరిచాడు. తర్వాత 5-6 సార్లు అవుట్ అని చెప్పి కూడా వాళ్ళ దగ్గర ఆడిచ్చావు. నైనిక అక్కడ అమ్మాయి ఉంది కాబట్టి అందరూ ఎలా అయినా ఆడుకోండి అని చెప్పి మరలా వద్దని చెప్పాను అని చెప్పింది నైనికతో చెప్తాను, పక్కన నైనికతో. ఫస్ట్ చెప్పిన దానికే మీరు మైండ్ ఓవర్ అయి ఉంటే ఈ గేమ్ సక్రంగా జరుగుండేది. మీరు రూల్ మార్చుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి దాన్ని వాళ్ళు పాజిటివ్గా యూజ్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన రచ్చ చేశారు. అది నా ఇష్టం అండి, నేను సంచాలు ఈ మాట నువ్వు అక్కడే చెప్పు ఉండాలి. నా ఇష్టం అని అంటున్నారు. ఎస్, నీ ఇష్టమే, నిర్ణయం నువ్వు తీసుకో ఉండాలి. తర్వాత నువ్వు అనేసరికి పెద్దగా అరిసింది అమ్మాయి. ఇతను ఇంకా పెద్దగా అరిశాడు, పెద్ద షౌటింగ్ అనమాట. బెత్తరపోయా నేను కూడా. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇమిటేట్ చేసుకుంటూ అబ్బో పెద్ద కథే నడిచింది. ఒక్క సెకండు 2 సెకండ్లు దానికే నువ్వు అది కనీసం అడగకుండా కూడా అవుట్ అని చెప్పేసావు అని బాధేసిందని చెప్పింది. మొత్తానికి అది అయిపోయిన తర్వాత పృథ్వీని సీతాన్ని చేశాడు. నువ్వు గేమ్స్లో చాలా వీక్కు, నువ్వు ఎమోషన్ అయిపోతావు, ఆ ఎమోషన్ నా స్ట్రెంగ్త్ అంటే ఇతనేమన్నాడు, అదే నీది ఎమోషన్ అంటే నాది మోషనా అంటే ఇదే డైలాగ్ ఇంతకుముందు సీత చెప్పింది, దాన్ని ఆ స్థితికి చెప్పాడు. తర్వాత నైనిక చేశాడు, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని అంటే నైనిక ఏముందంటే ఎంత సేఫ్గా ఆడాలో అదే ఆడుతున్నావు, ఆ విషయం అందరికీ తెలుస్తుంది, నేను ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను, నువ్వు మళ్ళీ అదే తీసుకొస్తున్నావు అని చెప్పింది అమ్మాయి. తర్వాత సోనియా చివరిగా సోనియాని పిలిచారు. సోనియా యష్మిని నామినేట్ చేసింది. నువ్వు సంచాలకుగా ఉండి కూడా సరిగ్గా చేయలేకపోయావు. అంటే ఫస్ట్ వీక్లో అన్నది కదా చూడు గ్రూప్ అని, దాన్ని రివైండ్ చేసింది అమ్మాయి. అసలు నువ్వు ఇక్కడ అన్ని ఫ్యామిలీ నుంచి వచ్చావు, అందరికి కూడా అన్ని బాధలు ఉంటాయి, నువ్వు చాలా అగ్రెషన్ అయిపోతావు చిన్న విషయాలకు కూడా అంటే. అవును, నేను ఎవరికి పని చెప్పలేదు, నేను నా పాటికి ఏదైనా బాధ అనిపిస్తే ఎవరు చేయలేకపోతే నేనే చేస్తాను. ఎందుకంటే అక్కడ వాష్రూమ్ దగ్గర ఈ అమ్మాయి క్లీన్ చేసింది యస్మి వాస్తవంగా అని చెప్పింది. సో నువ్వు గేమ్నే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అమ్మాయి అంటే, ఈ అమ్మాయి ఏమనింది, నీకు అసలు గేమ్ మీదే ఇంట్రెస్ట్ లేదు, గేమ్ ఆడమంటే నాకు భయం అంటావు, నీకు ఎవరి మీద నిఖిల్ అభయ్ పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్ గాలంతా తీసేసింది, గేమ్ మీద లేదు, నువ్వు 24 గంటలు వాళ్ళతోనే ఉన్నట్టుగా అనే సెన్స్లో చెప్పింది అమ్మాయి. ఇంకెంతకంటే అవమానకరం మరొకటి ఉండదు. ఎంతసేపు పెట్టి ఈ అమ్మాయి కన్విన్స్ చేయాలని చూసింది, అస్సలు కుదరలా. యష్మి అస్సలు ఒప్పుకోలే. పెద్దగా ఈ అమ్మాయిని మాట్లాడించి ఆ అమ్మాయి మాట్లాడింది. సోనియా ఆడలేదు కానీ నేను నా క్లాన్ గెలవాలని అనుకున్నాను. ఎవరైనా అనుకుంటారు గెలవాలని, నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నా, అందుకే నువ్వు రాగానే చాలా నేను ఇంట్రెస్ట్గా ఉన్నా. కానీ నీ దగ్గర అంత సీన్ లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, స్పోర్ట్గా తీసుకున్న అబ్జర్వ్ చేసి నామినేషన్స్కి తీసుకొస్తారు. మీరు చేసే పని అది. అంతే, గేమ్ ఆడరు, వారం అంతా అబ్జర్వ్ చేస్తుంటారు, బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంటారు. అమ్మాయి లేదు, నేను చెప్తుంటా. సో ఇంకొకటి ఏంటంటే, సోనియా ఏమనిందంటే వెంటనే దొంగతనం గురించి అభయ్తో మాట్లాడాను అంటే, వారి చికెన్ ఎందుకు దొంగతనం చేయండిరా అని ఎందుకు రెచ్చగొట్టారు మీరు? అసలు రెచ్చగొట్టింది ఎవరు? ప్రేరణ. ఈ అమ్మాయి ఎట్లా చెప్పేసింది. సో అందులో భాగంగానే వాళ్ళు ముగ్గురు అబ్బాయి ఉన్నారు అక్కడ.
ఈ అమ్మాయి రెచ్చగొట్టింది. ఆ అమ్మాయి కూడా దాని తలకాయ ఊపింది. వాడు చికెన్ ఎందుకు తీసుకున్నావు అని ఏదేదో మాట్లాడుతుంది. నేను చీఫ్ కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను అంటది. తర్వాత అయిపోయింది, వాదేసుకున్నారు బాగా. తర్వాత చెత్త పోయాలి కదా, చెత్త పోయడం కూడా ఈ అమ్మాయి చేతగల. ఒకసారి పోసింది, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, మళ్ళీ పోసింది, మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ పోయి మూడోసారి అంత అంటే నెత్తిన వేయకుండా వెనకేస్తుంది. ఇదన్నమాట పరిస్థితి. వీళ్ళిద్దరూ గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ల్యాగ్ చేశారు వీళ్ళు. లోపలికి పోయి వాళ్ళ తరపున వాళ్ళ గ్రూప్తో సోనియా, యష్మి వచ్చి యష్మి గ్రూప్తో డిస్కషన్ మొదలుపెట్టారు. ఈ నామినేషన్ అయిన తర్వాత కూడా అమ్మాయి ఏడ్చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి అన్న మాటలకి, అంటే నువ్వు వీక్, నీకు చాలా వీక్ అయిపోతావు, మాట ఎమోషన్కి తట్టుకోలేవు అవి అనింది. అందువల్ల ఆ అమ్మాయి ఏడ్చేసింది. సరే ఫైనల్గా ఏంటంటే ఇద్దరు సంచాలకులు ఉన్నారు కదా, వాళ్ళల్లో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీ ఇద్దరిలో డిసైడ్ అయ్యి ఒకరు సేవ్ అవ్వండి, ఒకరు నామినేషన్కి రమ్మను. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ నేను ఉంటాలేరా నేను పోతాను అని అంటే, లేదేరా నువ్వు ఇప్పటికి ఆల్రెడీ నువ్వు 2 సార్లు నామినేషన్ అయి ఉండవు, వద్దులే నేను పోతాను. లేదు నువ్వు ఉంటావా అని గట్టిగా అడిగాడు. లేదు ఉంటాను. సరే నువ్వు సేవ్ అవుతావు అంటే అది చెప్పలేమన్నాడు. వద్దురా రారా అని అంటే పిలుచుకోబోయాడు. అవే వద్దులే అని చెప్పేసి అభయే నేను నామినేషన్లో ఉన్నాను, అతను సేవ్ అయ్యాడు సార్ బిగ్ బాస్ అని చెప్పాడు. బిగ్ బాస్ నామినేట్ అయిన పేర్లు చదివాడు వరుసగా. మణికంఠ, విష్ణు, ప్రేరణ, యష్మి, అభయ్, పృథ్వీ, నైనిక, సీత. ఇక్కడ సోనియా కూడా అంటే సింగిల్ ఓటు ఇచ్చిన వాళ్ళకి నామినేట్ చేయలేదన్నమాట. సో ఇది ఈరోజు జరిగింది. మొత్తానికైతే యుద్ధం మామూలుగా లేదు. సీత అయితే పృథ్వీకి మామూలుగా ఇవ్వాలి, అది ఫుల్ డోస్. ఇక రేపు నుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్.